నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు యువతలో ప్రతిభా శక్తి సామర్థ్యాలు స్ఫూర్తినిస్తాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూర్యలంక బీచ్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ పీబీజీ రామ్జీతో గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ భారత్ జర్మనీల మధ్య బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. వార్తల్లోని వివరాలు. సమాజంలో అసమానతలను తగ్గించడానికి, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి దేశంలో ప్రతి మూలకు అభివృద్ధి చేరేలా చూసేందుకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవంలో ఈరోజు ఆయన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశ ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ శ్రేయస్సు కోసం విద్యార్థులు కృషి చేయాలని రాధాకృష్ణన్ కోరారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యాన్ని నెరవేర్చడానికి విద్య, సరైన శిక్షణ దేశ యువతకు శక్తినిస్తాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. Conduct and character has to be shaped properly and it has to be developed properly. See, the modern science and the traditional values should grow together. It is not for confrontation with each other, but for making finer conclusions. The democracy, debate, discuss, differ, yes, everything is fine. My only humble request to add one more. Finally, you should come to a finer conclusion for the smooth functioning of everything. You are the leaders, you are going out. We are supposed to differ on many things. Once a conclusion has been స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరుగుతున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేకానంద చిత్రపటానికి ప్రధాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాల్స్ను పరిశీలించారు. ముగింపు కార్యక్రమంలో సామూహిక వందే మాతరం గీతం ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला शस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदा యువతలో ప్రతిభా శక్తి సామర్థ్యాలు స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో భారత మండపంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 ముగింపు కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశ యువతపై పూర్తి నమ్మకం ఉందన్నారు. యువశక్తి నుంచి తాను స్ఫూర్తి పొందుతున్నట్లు తెలిపారు. जन्म भी नहीं हुआ होगा और जब मैंने 2014 में प्रधानमंत्री पद की शपथ ली थी तब आप में से ज्यादातर लोगों को बच्चा कहा जाता होगा, लेकिन पहले मुख्यमंत्री के रूप में और फिर अभी प्रधानमंत्री के रूप में मुझे हमेशा युवा पीढ़ी पर बहुत ज्यादा विश्वास रहा है. आपका सामर्थ्य, आपका टैलेंट, मैं हमेशा आपकी एनर्जी से खुद भी एनर्जी पाता रहा हूं. और आज देखिए, आज आप सभी विकसित भारत के लक्ष्य की बागडोर थामे हुए हैं. साथियों, साल 2047 में जब हमारी आजादी के 100 साल होंगे,
वहां तक की यात्रा भारत के लिए भी अहम है और यही वो समय है जो आपके जीवन में भी सबसे महत्वपूर्ण है। यानी बड़ी गोल्डन अपॉर्चुनिटी है आपके लिए। आपका सामर्थ्य भारत का सामर्थ्य बनेगा। आपकी सफलता भारत की सफलता को नई ऊंचाइयां जरूर देगी। मैं आप सभी को विकसित भारत यंग लीडर्स डायलॉग में सहभागिता के लिए बहुत बहुत बधाई देता हूं। जब मैं पहली बार मुख्यमंत्री पद की शपथ ली थी, तब मैं समझता हूं आप में से बहुत सारे युवा ऐसे होंगे जिनका जन्म भी नहीं हुआ होगा। और जब मैंने 2014 में प्रधानमंत्री पद की शपथ ली थी, तब आप में से ज्यादातर लोगों को बच्चा कहा जाता होगा, लेकिन पहले मुख्यमंत्री के रूप में और फिर अभी प्रधानमंत्री के रूप में मुझे हमेशा युवा पीढ़ी पर बहुत ज्यादा विश्वास रहा है। కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి క్రిటికల్ మినరల్స్ మినిస్టీరియల్ మీటింగ్లో పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వాహన రంగాలకు అత్యంత అవసరమైన లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్, రాగి వంటి అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్పై సమావేశాన్ని దృష్టి సారించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడలో లోక్సభలో ఈరోజు క్రీడా పోటీలు నిర్వహించారు. మహిళల విభాగంలో చెస్, క్యారమ్స్, మ్యూజికల్ చైర్స్, టెన్నికాయిడ్, బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, రంగోలీ పోటీలు నిర్వహించారు. పురుషుల విభాగంలో క్రికెట్, చెస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. విజేతలకు రాష్ట్ర ప్రథమ మహిళ సమీరా నజీర్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది, సభ్యులందరికీ ఆమె అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సూర్యలంక బీచ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాతిపదికనలో సూర్యలంక బీచ్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది. వీటితో షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్తో గ్రామీణ భారతం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ గత ఉపాధి హామీ పథకంలో ఉన్న లోపాలను సవరించి శాశ్వత పనులు చేపట్టే విధంగా మార్పులు చేసినట్లు తెలిపారు. లోపాలను సవరించడంపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇప్పటి వరకు ఉన్న 100 రోజుల పని దినాలను 125కు పెంచినట్లు తెలిపారు.
మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్నటువంటి పథకం. అయితే ఈ పథకం దేశంలో పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతాం. దీనికి మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులు. దీనికి ఏ విధమైనటువంటి జియో ట్యాగింగ్ కూడా లేకుండా పెద్ద ఎత్తున పనులు చేస్తున్నాం అనేటువంటి ఒక మెషతో మధ్యలో ఏజెంట్లు, దళారులు కుమ్ముక్కై పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఏదైతే పాత పథకంలో ఉన్నటువంటి లోపాలను సవరించి మరింత కట్టుదిట్టంగా ఈ పథకాన్ని అమలు చేయాలి. ఏదైతే పథకంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయో అవి పెద్ద ఎత్తున విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు ఆత్మనిర్భర్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో ఒడిశా రాష్ట్ర గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు పదిలంగా అందించాలన్నారు. తెలుగు ప్రజల ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతిని పురస్కరించుకొని సంక్రాంతి సంబరాల పేరుతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం. సంక్రాంతి సంబరాలతో ఊరుకోకుండా దానికి నరసింహారావు గారు ఆత్మనిర్భర సంక్రాంతి సంబరాలను పేరు పెట్టారు. అంటే ఆయన ఉద్దేశం సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ఈ సంబరాలలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి అసలు ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటి, అది సాధించడానికి వాళ్ళ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యల గురించి కూడా ప్రజలకు విపులంగా విశదీకరించాలని ఆయన భావన అయి ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర గవర్నర్గా సేవలు అందిస్తున్నప్పటికీ నా భాష సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ రోజు అనంతపురంలో నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ప్రభుత్వ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో స్థానిక శాసన సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల్లో సాంస్కృతిక వారసత్వం, శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లలిత్ కుమార్ సార్ గారు 2026-27 కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెడతారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు 2 విడతలుగా కొనసాగుతాయి. ఏప్రిల్ 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 28న ప్రారంభమయ్యే తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. ఇక రెండో విడత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. ఈశాన్య రాష్ట్రం అసోంలోని ప్రసిద్ధ శక్తిపీఠం కామాఖ్య అమ్మవారి ఆలయంలో సంక్రాంతి, మాఘబిహు పర్వదినాలను పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సర్వంగ సుందరంగా అలంకరించారు. పర్వదినాల సమయంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని, ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు నగరంలో ఈరోజు హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
చాలా రోజులుగా మనం హెల్మెట్ ధరించడం గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. కొన్ని రోజు క్రితము నో హెల్మెట్ నో పెట్రోల్ అని ప్రతి పోలీస్ పెట్రోల్ బంక్లో కూడా, తర్వాత ప్రతి మేజర్ జంక్షన్లో మనం బ్యానర్స్ పెట్టడం జరిగింది. సో వీఆర్ కంటిన్యూస్లీ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద అవేర్నెస్ అమంగ్స్ ద పబ్లిక్. ఎందుకంటే ప్రతి 2-వీలర్ యాక్సిడెంట్లో మనం తీసుకుంటే దాదాపు 60 to 70% డెత్స్ మనం 2-వీలర్ యాక్సిడెంట్స్లో. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. భారత పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గుజరాత్లోని గాంధీనగర్లోని సబర్మతి ఆశ్రమంలో నిర్వహించిన ఈ సమావేశంలో భారత్, జర్మనీలకు చెందిన విదేశాంగ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా భారత్, జర్మనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందానికి ఇటీవలే 25 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చల అనంతరం ఇరు దేశ అధినేతల సమక్షంలో ఉన్నతాధికారులు పలు ఒప్పంద పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ జర్మనీతో స్నేహం, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారతదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కేవలం భారత్, జర్మనీకే కాకుండా ఆసియా మొత్తానికి అత్యంత కీలకమని తెలిపారు. भारत और जर्मनी जैसे देशों की अर्थव्यवस्थाओं के बीच करीबी सहयोग पूरी मानवता के लिए महत्वपूर्ण है. बढ़ते व्यापार और निवेश संबंधों ने हमारा द्विपक्षीय व्यापार अब तक के अपने सर्वोच्च स्तर पर पहुंच चुका है और $50 बिलियन के आंकड़े को पार कर गया है. 2000 से अधिक जर्मन कंपनियां लंबे समय से भारत में मौजूद है. ये भारत के प्रति उनके अटूट विश्वास और यहां मौजूद अनंत संभावनाओं को दर्शाता है. భారత్, జర్మనీలు 19 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు. ఈ రోజు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన చేసినట్లు తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఫోరం ఏర్పాటుతో సహా 8 కీలక ప్రకటనలు చేసినట్లు వెల్లడించారు. That global order is facing and why in this context it is ever more important for India and Germany to take their relationship to a new level and to do much more, in fact, in his words. And ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు భారతదేశానికి తొలిసారి వచ్చిన జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో కలిసి అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం అంతర్జాతీయ పతంగుల ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంలో పర్యటించారు. భారతదేశ పర్యటనకు తొలిసారి విచ్చేసిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్కు సబర్మతి ఆశ్రమం వద్ద ప్రధాని స్వాగతం పలికారు. అనంతరం ఫ్రెడరిక్ ను ఆశ్రమంలోకి తోడ్కొని వెళ్లి మహాత్మాగాంధీ జీవిత విశేషాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు బాపూజీ చిత్రపటానికి నూలుతో రూపొందించిన దండను అలంకరించారు. అనంతరం సబర్మతి ఆశ్రమంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు. సబర్మతి ఆశ్రమంలోని పలు ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్లు కలియ తిరిగారు. ఆశ్రమంలో సేవలందిస్తున్న వారిని ప్రధాని మోదీ ఫ్రెడరిక్ మెర్జ్కు పరిచయం చేశారు. అనంతరం నూలు వడికే చరకాను ఇరువురు ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమంలోని అభిప్రాయాల పుస్తకంలో జర్మనీ ఛాన్సలర్ తన అభిప్రాయాలను పేర్కొన్నారు.
అనంతరం కొద్దిసేపు ఆశ్రమంలోనే కూర్చున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సబర్మతి ఆశ్రమ విశేషాలను జర్మనీ ఛాన్సలర్ కు వివరించారు. సబర్మతి ఆశ్రమ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్లు సబర్మతి రివర్ ఫ్రంట్ కు చేరుకుని అంతర్జాతీయ పతంగుల ఉత్సవాన్ని ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. రంగురంగుల గాలిపటాలను స్వయంగా ఎగురవేసి ఆనందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జర్మనీ ఛాన్సలర్లు ఒకే వాహనంపై నిలబడి పతంగులను ఎగురవేయడం అందరినీ సంతోషపరిచింది. అంతర్జాతీయ పతంగుల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఆసక్తిగా తిలకించారు. పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. కేరళకు చెందిన కళాకారులు ప్రదర్శించిన కథక్ నృత్యాన్ని ప్రధాని జర్మనీ ఛాన్సలర్లు ఆసక్తిగా వీక్షించారు. ప్రపంచ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ 8% పైగా వృద్ధి రేటుతో ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో ఈ రోజు జరిగిన ఇండియా జర్మనీ సీఈఓ ఫోరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ రక్షణ, అంతరిక్షం, అణుశక్తి వంటి రంగాల్లో నిరంతర సంస్కరణలే దేశ వృద్ధికి ప్రధాన కారణమన్నారు. వ్యాపార రంగంలో నిబంధనలను సరళీకరిస్తున్నానని తెలిపారు. साझा मूल्यों और आपसी विश्वास पर टिकी है. हर सेक्टर में हमारे बीच म्यूचुअली बेनिफिशियल अपॉर्चुनिटीज है. हमारी एमएसएमईज और जर्मनी की मिडिल स्टैंड के बीच जारी मैन्युफैक्चरिंग सहयोग, आईटी और सर्विस में तेजी से बढ़ता सहयोग, ऑटोमोटिव, एनर्जी, मशीनरी व केमिकल सेक्टर्स में ज्वाइंट वेंचर्स और रिसर्च कोलैबोरेशन से उभरती नई टेक्नोलॉजी और इन मजबूत लिंकेजेस का सीधा लाभ हमारे व्यापार को मिला है, जो आज लगभग $50 बिलियन के आंकड़े को पार कर. అభివృద్ధిలో రైతులను భాగస్వామ్యులను చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తామన్నారు. గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల, పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్, ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది, అది కూడా పెండింగ్ పడింది. మొన్నే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. జూన్లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం. అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్, ఈ రోడ్డు కూడా ఒక 4 గిన్నెస్ రికార్డ్స్ వచ్చాయి, ఇవి మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన విశాఖపట్నం ఏదైతే స్టీల్ ప్లాంట్ 12,000 కోట్ల రూపాయలతో మళ్ళీ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడం కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్. శ్రీ సత్యసాయి జిల్లాలో బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ క్యారిడర్ నిర్మాణ పనుల్లో గిన్నిస్ రికార్డులు సాధించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగపూర్ నుంచి కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్గా పాల్గొన్నారు. 6 రోజుల్లో 156 లేన్ కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ చేపట్టింది. జనవరి 6వ తేదీన 24 గంటల్లోనే 28.8 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రికార్డు సృష్టించింది. దీంతో బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ క్యారిడర్ పనుల్లో 4 గిన్నిస్ రికార్డులు లభించాయి. और क्वालिटी के साथ कॉम्प्रोमाइज न करते हुए स्पीड को बढ़ाने की लगातार कोशिश कर रहे हैं. इकोलॉजी एंड एनवायरनमेंट को प्रोटेक्ट करने के लिए अलग अलग प्रकार के मटेरियल्स को भी हम यूज कर रहे हैं. मैं आदरणीय मुख्यमंत्री जी से अनुरोध करूंगा कि 10 दिन पहले CRI, सेंट्रल रिसर्च टूर ऑर्गेनाइजेशन और CSR, इनके साइंटिस्ट ने पिछले अनेक दिनों में प्रयास करके जो राइस
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. విశాఖ, విజయవాడ మధ్య 12 జన్ సాధారణ రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఈ రైళ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ, విజయవాడ జన్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు నిర్ణీత తేదీల్లో విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకోనుంది. అలాగే విజయవాడ విశాఖ ప్రత్యేక రైలు విజయవాడలో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు బయలుదేరి రాత్రి 12 గంటల 35 నిమిషాలకు విశాఖ చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS-N1 ఉపగ్రహాన్ని కక్షలోకి తీసుకువెళ్లిన ఈ రాకెట్లో సమస్య తలెత్తినట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ వెల్లడించారు. ఈ ప్రయోగం మొత్తం 4 దశల్లో పూర్తి కావాల్సి ఉండగా 3వ దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. సమస్యకు గల కారణాలను విశ్లేషించి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. Stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates. And నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు ఘనంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో శాస్త్రోక్తంగా నిర్వహించిన శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు యాగశాలలో వివిధ పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపటి నుంచి వివిధ వాహన సేవలతో శ్రీ స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆవరణలో మరి నెలకొన్నటువంటి క్షేత్రంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ BWF ఇండియా ఓపెన్ 2026 కోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం సిద్ధమైంది. రేపటి నుంచి 18 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత ఆటగాళ్లు PV సింధు, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీతో పాటు ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారిణి అన్సే యంగ్ వంటి 200 మందికి పైగా అగ్రశ్రేణి షట్టర్లు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశం అయితే 1800111780 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభ నష్టాలతో కొనసాగాయి. కేవలం గంట వ్యవధిలోనే దాదాపు 700 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 25,500 దిగువకు వెళ్లిన నిఫ్టీ మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈ ఉదయం 83,435 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 82,861 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇంట్రాడేలో 83,962 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 301 పాయింట్లతో లాభంతో 83,878 వద్ద ముగిసింది. ఇక 25,473 వద్ద కనిష్టాన్ని తాకిన నిఫ్టీ ఇంట్రాడేలో 25,813 వద్ద గరిష్టానికి చేరుకుంది. చివరికి 106 పాయింట్ల లాభంతో 25,790 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹90.16గా నమోదైంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువతలో ప్రతిభాశక్తి సామర్థ్యాలు స్ఫూర్తినిస్తాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సూర్యలంక బీచ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. పీబీజీ రామ్జీతో గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. భారత్ జర్మనీల మధ్య బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.